బాబా భక్తులందరికీ నమస్తే అండి. మీరు అనుకున్న కోరిక తీర్చే బాబా పూజ నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఈ పూజ ఎప్పుడు చేస్తారండి? శ్రావణ మాసంలో చేయండి. శ్రావణ మాసం 5వ తారీఖు వస్తుంది కదండి, ఆగస్టు 5వ తారీఖున రాబోతుంది. అప్పుడు వచ్చిన తర్వాత గురువారం స్టార్ట్ చేయండి. మీ కోరికను ఖచ్చితంగా తీరుస్తాడు బాబా. ఆ కోరిక తీర్చడానికి పూజ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా ఏం చేయాలి అంటే బాబాకి అభిషేకం చేయాలండి. అభిషేకం ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. అంతేకాకుండా 5 దీపాలతో కూడా దీపారాధన అనేది చేయాలి. అలాగే అష్టోత్తర శతనామాలు కూడా చదువుకోవాలండి. ఫస్ట్ ఏం చేస్తాను, ఒక పీట తీసుకోండి. పీట తీసుకున్న తర్వాత దాని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దానిపైన ముగ్గు వేయాలి. ముగ్గు వేసిన తర్వాత దానిపైన ఏం చేస్తారంటే పసుపు క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వేసేయండి. వేసిన తర్వాత చుట్టూ ఒక పసుపు రాసిన తర్వాత ఒక మిడిల్లో ఒక కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత బాబా పటాన్ని పెట్టండి. పెట్టినాక పువ్వులతో అలంకరణ చేసుకోండి బాబా పటానికి. ఆ అలంకారం చేసిన తర్వాత బాబాకన్నా మంచిగా అలంకారం చేయాలి. అంటే ఫ్లవర్స్తో మంచిగా చేయాలి. విగ్రహం ఉంటేనే పూజ చేయగలుగుతాం. ఆ ప్లేట్ మధ్యలో ఒక విగ్రహం, బాబా విగ్రహాన్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ముందు ఏం చేస్తారంటే బాబా పటానికి మీరు దీపారాధన అనేది చేసేయండి. దీపారాధన చేసిన తర్వాత అప్పుడు అభిషేకం చేయాలి. అప్పుడు ఇతర ప్లేట్ పెట్టుకొని దాని మధ్యలో బాబా విగ్రహాన్ని పెట్టుకోవాలి. విగ్రహం ఉండాలండి. విగ్రహం ఉంటేనే మీకు కోరిక తీరాలంటే మీకు విగ్రహంతో చేస్తేనే మీ కోరిక ఖచ్చితంగా తీరుతాయి. నేను చెప్పినట్టు చేయండి, మీ కోరికలు అనేది ఖచ్చితంగా తీరుస్తాడు బాబా. మరి ఏం చేయాలంటే ముందుగా విగ్రహం పెట్టుకుని అప్పుడు అభిషేకం చేయాలండి. అభిషేకం ఎలా చేస్తారంటే పసుపుతో, అంటే పసుపుని ఏం చేస్తాను, వాటర్లో పసుపుని కలిపేసి ఆ పసుపుని బాబా విగ్రహం మీద పోయాలి. అభిషేకం లాగా చేయాలండి. అలాగే కుంకుమ కూడా వాటర్లో కలిపేసి కుంకుమ, పాలు, పంచదార, ఇలా మీ దగ్గర ఏముంటే అవి, గులాబీ రేకులు, చామంతి రేకులు, అలాగే తేనె, పెరుగు, అట్లా అన్నీ అభిషేకం చేయాలండి. మీకు మీ దగ్గర ఏమి సౌకర్యంగా దగ్గర ఏముంటే అవి చేయండి. ఓకేనా? ఏం చేస్తారంటే పాలు చేయండి, పాలు అభిషేకంగా చేయండి. తేనె, పసుపు, కుంకుమ, గంధంలో జవాది పౌడర్ ఉంటుందని ఆ పౌడర్ కలిపి గంధంలో అప్పుడు అభిషేకం చేయండి. గంధం, అలాగే వాటర్, ప్లెయిన్ వాటర్ అలాగే చేయండి. అలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే అభిషేకం చేసినవి ఉంటాయి కదండి, అవన్నీ ఒక దాంట్లో పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ప్లేట్ని నీట్గా క్లీన్ చేసి శుభ్రమైన క్లాత్తో తుడవండి. అలాగే బాబాయ్ విగ్రహాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి శుభ్రమైన క్లాత్తో తుడిచిన తర్వాత ప్లేట్ పెట్టి ఆ మధ్యలోనే బాబా విగ్రహం అనేది పెట్టండి. పెట్టిన తర్వాత అప్పుడు 5 ప్రమిదలు అనేవి తీసుకోండి. 5 ప్రమిదలు తీసుకుని ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేయాలన్నమాట. ఆవు నెయ్యి పోసి దీపారాధన అనేది చేయండి. అలాగే బాబా పటానికి అలాగే విగ్రహానికి కూడా పువ్వులతో అలంకరించండి. పువ్వులతో మంచిగా నీట్గా బాబాకి అలంకరించండి. అలంకరించిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత ధూపం అనేది బాబాకి వేయండి. వేసిన తర్వాత అష్టోత్తర శతనామాలు ఉంటుందండి, అది ఖచ్చితంగా చదవాలండి. అది చదివితేనే మీ కోరిక తీరుతుంది. అష్టోత్తర శతనామాలు చదవాలి. మీ కోరిక ఏంటో బాబా ముందు మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఈ పూజ అనేది నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా బాబా తీరుస్తాడు. శ్రావణ మాసం వచ్చిన తర్వాత మొదటి గురువారం చేస్తారు కదండి, అట్లా 5 రోజులు. ఇప్పుడు గురువారం చేసాం కదండి, గురువారం, శుక్రు, శని, ఆది, సోమ, అట్లా 5 డేస్ వరకు పూజ చేయాలి. ఈ 5 డేస్ అభిషేకం ఖచ్చితంగా చేయాలండి. 5 రోజులు అభిషేకం చేస్తేనే కోరిక తీరుతుంది. ఓన్లీ దీపారాధన చేస్తారు చాలామంది, అలా కాదండి. 5 రోజులు అభిషేకం చేసి బాబాకి దీపారాధన చేయాలి, అప్పుడే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ పూజ ఎప్పుడు చేస్తారంటే గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపు చేస్తే ఫలితం మంచిగా ఉంటుందండి. సాయంత్రం పూట చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక త్వరగానే నెరవేరుతుంది. సాయంత్రం 6 నుంచి 9 లోపు చేయండి, ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది. ఇలా చేసి చూడండి, ఆ ఫలితం ఏంటో మీరే చూస్తారు.